100 మంచి పనులు ఇన్విజిబుల్, ఒక తప్పు విజిబుల్, అన్ఫర్గెటబుల్. ఒక క్లాస్ రూమ్లో టీచరు ఎక్కాలు రెండెక్కం 2 2 4 ఇలా ఎక్కం రాస్తూ 2 9లు 18కి బదులుగా 17 రాస్తుందండి. ఆ ఎక్కం రాసిన తర్వాత పిల్లల్ని చూడండిరా బాబు ఈ బోర్డు మీద మీకు ఏం కనిపిస్తుంది అన్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ లేచి అయ్యయ్యో ఏం టీచర్ గారు మీరే తప్పు చేశారు, 2 9లు 18 కరెక్ట్ కానీ 2 9లు 17 కాదు అని చెప్తారు. ఇది జీవితంలో గొప్ప నిజం. తెలుసుకోండి, మీరు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క తప్పు చేస్తే ప్రజలు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆ చెడు పనినే గుర్తుంచుకుంటారు, దాన్ని రిపీట్ చేస్తారు. కానీ మేము 100 మంచి పనులు మర్చిపోతారు. దీనికి మన జీవితానికి సంబంధం ఏంటంటే, మనము మంచి చేసినా చెడు చేసినా ప్రజలు ఏమనుకున్నా మన కాన్షియస్కి మనం తెలుసుకొని ఉండాలి. చాలాసార్లు హర్ట్ చేస్తారు. అయ్యో ఇన్నిసార్లు సహాయం చేశాను, ఒక్కసారి సహాయం చేయకపోతే నానా మాటలు అన్నాడే, ఇన్నిసార్లు మంచిగా భోజనం పెట్టాను, ఒకరోజు భోజనం పెట్టకపోతే నేను కూడా మా అమ్మని ఎన్నో మాటలు అంటాం. కాబట్టి ఇది మానవ సహజము. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు మీ మూడ్ని ఆఫ్ చేసుకోకుండా, డీమోటివేట్ కాకుండా మనం చేసే పనిని మనం తప్పనిసరిగా చేస్తే జీవితము హాయిగా ఉంటుంది, గొప్ప వాళ్ళలో ఒక వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పులు జరిగినప్పుడు ఎవరినంటే కుంగిపోవటం తెలివైన వల్ల లక్షణం కాదు. ధైర్యంగా మన మంచి పనులు మనం చేస్తూ ఉంటే మనం తప్పనిసరిగా మన మంచిని గ్రహిస్తారు. ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలన్నప్పుడు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో తప్పనిసరిగా తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.